కేంద్ర వార్త టీఆర్ఎస్ పార్టీ అధినేత కవితకు మరో భిక్షకు. సో ఆ వివరాలు ఏంటి అది కూడా వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. ఇలాగే తెలిపోదామండి. సో ఇటీవల కాలంలో ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక వేరు అయి మొత్తానికి కొత్త పార్టీ స్థాపించి టీఆర్ఎస్ఏ. సో ఇప్పుడు ముఖ్యంగా వాహనం సంబంధించి పార్టీ అధినేత కవిత వాహనం పైన 25 చలానాలు నమోదు ఉండగా మొత్తం 21,875 చెల్లించాల్సి అయితే ఉంది. జిల్లాలు దాటిన ఆగని ఉల్లంఘన అన్నమాట. ఎందుకంటే తెలంగాణ పబ్లికేషన్ పేరిట రిజిస్టర్ అయిన కారు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో ప్రయాణించిన సమయంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈ చలాన్లో డేటా స్పష్టం చేసింది. ఓవర్ స్పీడ్, అదేవిధంగా ఎంవీ యాక్షన్ సెక్షన్ 184 ప్రకారం నిర్దేశిత వేగ పరిమితి కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించినందున నిజామాబాద్, ఇక ఇంద్వాలాయ్, కరీంనగర్, అదే సిద్దిపేట, కామారెడ్డి, అడ్లూరు, మెదకు, చెంగుంట, రామగుండం, హైదరాబాదు, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే వంటి ప్రధాన రహదారులపై అత్యధికంగా 1000 రూపాయల చొప్పున ఫైన్లు విధించాయి. ఇక ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లు అంటే మోటార్ వాహనాల నిబంధనల విరుద్ధంగా నెంబర్ ప్లేట్లు కలిగి ఉన్న హైదరాబాద్ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పలుమార్లు 200 రూపాయల చొప్పున చలానాలు వేశారు. ఇక అక్రమ పార్కింగ్, రహదారిపైన వాహనాల రాకపోకలకు అడ్డంకి వాహనాలు నిలిపినందుకు గాను సైబరాబాద్ పరిధిలోనూ జరిమానాలు పడిందనమాట. సాధారణంగా వాహనాల పైన నిబంధనల పేరుతో కఠినంగా వివరించే పోలీసులు ప్రజాప్రతినిధులు, ప్రముఖుల వాహనాల విషయంలో అదే రీతిలో చలాన్లు వసూలు చేస్తే బాగుంటుందని సామాన్లు అయితే కోరుకుంటున్నారన్నమాట.